భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కందంలో ఉన్నాం. నిన్న మనం 76వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 77వ పద్యం నుండి కొనసాగిద్దాం. సుకుడు గోచియులేకపై జన చూచి తొయములందు లజ్జకు చెలింపక చిరలెల్లక చల్లులాడెడి దేవకన్యకలు హాసుక ఎంచు వెనుక జనంగా వ్యాసును చూచి సుఖములందరించి సిగ్గున సృక్కిరందరు దీనిది. వ్యాసపుత్రుడైన శుకుల వారు మహాయోగి. ఆయన నిరంతరం కూడా ఆయన మనస్సుని భగవంతుడి మీదనే లగ్నం చేస్తూ ఉండేవాడు. బ్రహ్మజ్ఞుడని మాయాతీతుడని ఆయన్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అందరూ కూడా. ఆ మహానుభావుడి యొక్క మనస్సుకి ఏ భేదాలు కూడా లేవు. ఒకనాడు సుకుడు గోచియులేకపై జన చూచితోయములందు లజ్జకు చెల్లింపక చిరలొల్లక చల్లులాలెడి దేవ కన్యకలు హాసుక ఎంచు వెనుక జనంగ వ్యాసుని చూచి సుఖముల్లందరించి సిగ్గున సుగ్గిరందరు దీనిది. ఒకరోజు శుకుడు గోచీగుడ్డ లేకుండా పరిగెత్తుతున్నట్ట. ఆయన ఆ సమయంలో దేవకాంతలు అక్కడ ఒక సరస్సులో స్నానం చేస్తూ ఉన్నారు. దిగంబరుడై అటు వెళ్ళటం చూసి కూడా వాళ్ళు ఏమాత్రం చెలించలేదు, సిగ్గుపడలేదు, వాళ్ళ చీరలు కూడా ధరించలేదు. అలాగే ఉల్లాసంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఇంతలో వ్యాసుల వారు సుఖా 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 అని ఆయన్ని పిలుస్తూ వెనక పరిగెత్తుతున్నట్ట వ్యాసుల వారు. ఆయన్ని చూచి మాత్రం ఈ దేవకన్యకలు చకచకా వాళ్ళ వస్త్రాలు ధరించారట. మరియు నగ్నుండు తరుణుండు నైచను తన కొడుకుంగని వస్త్ర పరిధానంబు అనరింపక వస్త్రధారియు వృద్ధుండునైనా తనును చూచి చేలంబులు ధరించు దేవరమణులనుగని వ్యాసుండు కారణం బడిగిన. వ్యాసులు వారు అడిగారట, యవనంలో ఉన్నవాడు నా కొడుకు, దిగంబరుడుగా ఉన్నాడు వాడు, వాణ్ణి చూసి ఏమాత్రం సిగ్గుపడని మీరు ముసలవాణ్ణి వస్త్రాలు ధరించిన వాణ్ణి అయిన నన్ను చూసి మీరు వెంటనే వస్త్రాలు ధరించారేమిటి, కారణం ఏమిటి అని అడిగారు. వారు అప్పుడు అన్నారు, నీ పుత్రుడు స్త్రీ పురుషుల రెండు భేద దృష్టి లేక ఉండు. అది ఆయనకి స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే ఆయన చూపులో. మరియు అతడు నిర్వికల్పుండు కానా నీకు అతనికి మహాంతరము కలదు. నువ్వెక్కడా ఆయన ఎక్కడయ్యా? చూడండి, కన్నది వ్యాసుడే, చాలా అంతరం ఉందయ్యా నీకు ఆయనకి. అట్టి సుకుండు కురుజాంగల దేశంబులు సొచ్చి హస్తినాపురంబున పౌర జనంబులచే ఎట్లు జ్ఞాతుండయే. మరియు ఉన్మత్తుని క్రియ మూగ తెరంగున జడుని భంగి నుండా ఆ మహాయోగికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజు తోడ సంవాదంబు ఎట్లు సిద్ధించే. కథనీయంపైన శ్రీ భాగవత నిగమ వ్యాఖ్యానంబు ఏ రీతి సాగే. అయోగి ముఖ్యుడు గృహస్థుల గృహంబుల గోవును పితికిన అంత తడవుగాని నిర్వంబడండు అతండు గోదోహన మాత్ర కాలంబు సంచరించిన స్థలంబు తీర్థంబులగురుండ్రు పెద్ద కాలంబు ఏక ప్రదేశమున ఎట్లుండే. భగవతోత్తముండైన జనపాలుని జన్మకర్మంబులు ఏ ప్రకారంబులు, జనపాలుని యొక్క జన్మకర్మంబులు ఏ ప్రకారంబులు వివరింపుము. ఇదంతా కూడా దీర్ఘ సత్రయాగం జరుగుతుంటే సూతుల వారు సౌనకాది మహాలు చెప్తున్నాడు భాగవత పురాణాన్ని. ఇది మొట్టమొదట వ్యాసుల వారు శుకుల వారికి చెప్పారయ్యా, శుకులు చెప్తుంటే నేను విన్నాను, నేను విన్నది
నా మనసులో రికార్డ్ అయింది మీకు చెప్తాను అని కదా చెప్పాడు. ఈ శుకుల వారి గురించి కాస్త చెప్పాను, వ్యాసుల వారి గురించి చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? సౌనకాది మహాములకి. ఇదిగో అటువంటి శుకుండు, అటువంటి నిర్వికల్పుడు ఈ భాగవత పురాణాన్ని చెప్పాడని చెప్పగానే మరి ఈయన హస్తినాపురానికి ఎలా వచ్చాడు? పౌరజనాలు ఎలా గుర్తించారు ఈయన్ని జ్ఞాని అని? ఉన్మత్తుల్లాగా తిరిగేవాడిని జ్ఞాని అని వాళ్ళు ఎట్లా అనుకున్నారు? ఆ మహాయోగికి రాజరిషి అయిన పరీక్షితుకి సంవాదం ఎలా జరిగింది? వాళ్ళిద్దరికీ అసలు కలయిక ఎలా జరిగింది? కథనీయం పైన కమ్మటి కథ ఉన్న ఈ భాగవత పురాణం ఏ రీతిగా సాగింది? అసలు ఆ సుఖయోగి అనేవాడు గోవును పితికినంత కాలం మాత్రమే ఒక చోట ఉంటే ఆ చోటు మహాపవిత్రమైపోతుంది, తీర్థస్థలమైపోతుంది అని చెప్తారు కదా. అటువంటి వాడు 7 రోజులు ఎలా నిలబడి పురాణం చెప్పాడు ఒక చోట. అంటే అవధూతలు ఎక్కడా నిలబడట, ఎప్పుడు సంచరిస్తుండేవారు. వాళ్ళు మహాయోగులు అంటారు వాళ్ళని. అంటే గోవు పాలు ఆవు పాలు పితికినంత కాలం ఒక్క చోట ఉంటారు అంతే. సన్యాసులకు కూడా అదే విధి. మనం దత్త చరిత్రలో చదువుకున్నాం ఈ విషయం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. అటువంటి మహానుభావుడు ఎలా అన్ని రోజులుండి పెద్ద కాలం ఆ ప్రదేశమున ఎట్లుండే అదే పెద్ద కాలం కదా. ఆవు పాలు పితికినంతసేపు ఉండవలసిన వాడు 7 రోజులు ఉండడం అంటే మాటలా? భాగవతం 7 రోజులు చెప్పారు, రాత్రనక పగలనక అసలు కంటిన్యూస్గా చెప్పారు. అదే అడిగారు. దయతో ఆ విశేషాలన్నీ వివరించమని కోరారా మునులు. పాండవ వంశంబు బలబమానంబును వర్ధిల్ల కైమి ఎవాడుమనియే పరిబంధి రాజులు భర్మాది ధనములు అర్చింతురెవ్వని అంఘ్రియుగము కుంభజ కన్నాది కురుభట వ్యూహంబు సొచ్చి చెండాడే ఏ సూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చయ్యే వీరు తాత అట్టి కాడకీర్తియగు పరీక్షన్ మహారాజు విడవరాని రాజ్యలక్ష్మి పరిహరించి గంగ ప్రాయోపవిష్టుడై అసువులుండ ఏలా అడిగియుండే. పరీక్షన్ మహారాజు సామాన్యుడు కాడు అని మేము విన్నాం. ప్రతిపక్ష భూపతులందరూ కూడా అంటే తన సామంతరాజులందరూ కూడా బంగారు రాసులు తీసుకువచ్చి ఆయన కాళ్ళ దగ్గర పోశారని కూడా విన్నాం. ఆయన తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ సూర్యుడని విన్నాం. ఆయన తాత అయిన అర్జునుడు భీష్ముడిచే రక్షింపబడిన సైన్యాన్ని పారద్రోలి ఉత్తర గోగ్రహణంలో గోవుల్ని మరణించాడు అని కూడా విన్నాం. అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షత్ అని కూడా విన్నాము. అటువంటి పరీక్షన్ మహారాజు రాజ్యలక్ష్మిని విడిచి గంగా నదిలో ఎందుకు ప్రాయోపవేశం చేశాడు అది చెప్పుమా. ఉత్తమ కీర్తులైన మనుజోత్తముల ఆత్మహితంబులెన్నడు చిత్తములందు కోరరు హసించియు లోకులకెల్లార్థ సంపత్తియు భూతియు సుఖము భద్రము కోరుదురు అన్య రక్షణాత్యుత్తమమైన మేను విభుడూరకయ్యేల విరక్తి పాసనో. కీర్తి ప్రతిష్టలు పొందిన రాజోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మలో వాళ్ళు సుఖాన్ని కోరుకోరట.
ఉత్తమ కీర్తులైన మనుజోత్తములు ఆత్మహితంబును ఎన్నడు చిత్తములందు కోరరు. వాళ్ళ హితాన్ని కోరట, వాళ్ళు ఆత్మహితాన్ని ఎప్పుడు కూడా హసించియు నవ్వులాటకి కూడా కోరరు. లోకులకెల్లా అర్ధ సంపత్తియు భూతియులు సుఖము భద్రము కోరుదురు. వాళ్ళు ఎప్పుడు కోరుకునేది ఏంటయ్యా అంటే వాళ్ళే కీర్తివంతులు అవుతారు. రాజులు పరిపాలకులు ఎవరయ్యా కీర్తివంతులు అవుతారు అంటే పద్యంలో చెప్పారు, చూసారా? రాజు అనేవాడు ఎలా ఉండాలి? తన హితం ఎప్పుడు కోరుకోకూడదట. ఎప్పుడూ కూడా లోకులకి, ప్రజలందరికీ కూడా వాళ్ళకి బాగా అర్థ సంపత్తి ఉండాలని, తర్వాత సుఖం ఉండాలని, భద్రం ఉండాలని కోరుకోవాలట పరిపాలన. అటువంటి వాళ్ళే మహాకీర్తివంతులైన రాజులయ్యా. మరి అటువంటి రాజుని మేము విన్నాము పరీక్షత్తు. ఎందుకు ఆయన ఈ దేహాన్ని విడిచేసి ప్రాయోపవేశం చేయాలి అనుకున్నాడు? సారముల నెల్ల ఎరుగుదు పరగుడవు భాషలందు బహువిధ కథలో దారుడవు మాకు సర్వము పరము ముట్టంగా తెలియ పలుకు మహాత్మా. సమస్త గ్రంథాల సారాన్ని కూడా బాగా ఎరిగిన వాడివి మహానుభావ సుత మహర్షి. నువ్వు నానా విధమైన కథలను చెప్పడంలో గొప్ప ప్రజ్ఞావంతుడివి కూడా. కాబట్టి ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆమూలంగా సమాధానాలు చెప్పవయ్యా అని కోరారు వాడు. అని అడిగిన సౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుండిట్లనియే తృతీయంబైన ద్వాపర యుగంబు తీరు సమయంబున, అంటే అయిపోయే సమయంలో, ద్వాపర యుగం అంతంలో అన్నమాట. కృత త్రేత ద్వాపర యుగం కదా, అందుకోసం తృతీయం పైన, తృతీయం అంటే మూడవది అయిన ద్వాపర యుగంబు తీరు సమయంలో, అయిపోయే సమయంలో ఉపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవి నాథగు సత్యవతి యందు పరాశరునికి హరికళం చేసి విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించి ఒక్కనాడు బదరికాశ్రమమున సరస్వతీ జలంబుల స్నానాది కర్మంబులు తీర్చి శుచి అయి పరులు లేని చోట ఒంటి కూర్చుండి సూర్యోదయ వేళ అతీతానాగత వర్తమానజ్ఞుడైన ఋషి వ్యక్తంబుగాని వేగంబు గల కాలంబునం చేసి యుగధర్మములకు భువి సౌఖ్యం పొందు యుగయుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు పురుషులు నిస్సత్వులు ధైర్యశూన్యులు మందప్రదులు అల్పాయువులు దుర్బలులు అయ్యేదురు అని తన దివ్య దృష్టిని చూసి సర్వ వర్ణాశ్రమములకు హితంబు చేయందలంచి నలుగురు హోతల చేత అనుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబులకు యజ్ఞంబులు ఎడతెగకుండా కొరకు ఏకంపైన వేదంబు ఋగ్యజు సామ అధర్వములను 4 నామముల విభాగించి ఇతిహాస పురాణములన్నీ పంచమ వేదాన్ని పలికేను.